హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్ బై సెమీ సర్క్యులర్ మెథడ్లో డ్రా చేద్దాం. ఓకే, ప్రాబ్లం చూడండి. ఫస్ట్ డ్రా ఏ రెగ్యులర్ హెక్సాగాన్ హ్యావింగ్ 40 mm లాంగ్ సైడ్ యూజింగ్ సెమీ సర్కిల్ మెథడ్. ఓకే, సెమీ సర్కిల్ మెథడ్ అంటేనే ఫస్ట్ మనం సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ మనకి సైడ్ ఎంత ఇస్తే ఆ డైమెన్షన్తో రేడియస్గా తీసుకుని సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయండి. ఇన్ దిస్ ప్రాబ్లం మనకు సైడ్ ఇచ్చింది 40 mm. సో 40 mm రేడియస్ తీసుకుంటే డయామీటర్ ఎంత అయింది? 80 mm అయింది. ఓకే, ఈ 40 mm డయామీటర్తో సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయండి. చూడండి. ఓకే, 0 to 4. చూడండి. నెక్స్ట్ కంపాస్తో 40 mm రేడియస్ తీసుకోండి. ఓకే, 40 mm రేడియస్ తీసుకుని కన్స్ట్రక్ట్ ఏ సెమీ సర్కిల్. ఓకే, సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసాం. ఈ సెమీ సర్కిల్లో మనకి ఎట్ ది సెంటర్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. సో గివెన్ సైడ్ మనకి ఎన్ని హెక్సాగాన్ ఇచ్చాడు? హెక్సాగాన్ అంటే 6 sides. సో 180/6 30. సో నేను ఆ 180 degreesని 6 ఈక్వల్ డివిజన్స్ చేస్తున్నాను. ఓకే, 30. ఓకే, చూడండి. నేను యాంగిల్ డివిజన్స్ చేసుకుని ఆ పాయింట్స్ని జాయిన్ చేశాను. ఓకే, 6 ఈక్వల్ డివిజన్స్ చేశాను. ఎందుకు? మనకి ఇచ్చిన హెక్సాగాన్ కాబట్టి. ఓకే, సెకండ్ డివిజన్ తర్వాత ఉన్న 3, 4, 5 డివిజన్స్. ఓకే, ఈ 3 డివిజన్స్ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటా. ఓకే, చూడండి. ఇప్పుడు కంపాస్తో గివెన్ సైడ్ 40 mm రేడియస్ తీసుకుంటా. రేడియస్ తీసుకుని ఓకే, నెంబర్ సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ దాని మీద ఎక్స్టెండ్ చేసాం. చూడండి, ఆ లైన్ మీదకి ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్క్ కట్ అండ్ పాయింట్ ఉందిగా, ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ ఫోర్త్ డివిజన్ ఎక్స్టెన్షన్ లైన్ మీదకి ఎనదర్ ఆర్క్ డ్రా చేస్తా. చూడండి, ఆర్క్ లైన్ మీట్ అయిన దగ్గర ఒక పాయింట్ ఫామ్ అయింది. ఆ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ 5th దాని మీదకి. ఓకే, ఈ పాయింట్స్ అన్నిటిని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఓకే, చూడండి స్టూడెంట్స్, నేను అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుని డైమెన్షన్ పెట్టాను. ప్లస్ అలానే నేమింగ్ కూడా ఉంది, ABCDEF. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్ బై సెమీ సర్కిల్ మెథడ్. మనం హెక్సాగాన్ చూసాం. అదే ఫర్ సపోజ్ మనకి పెంటాగాన్ ఇస్తే పెంటాగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 sides ఉంటాయి. సో ఈ 180 యాంగిల్ని 5 ఈక్వల్ డివిజన్స్ చేస్తాం. 5 ఈక్వల్ డివిజన్స్ చేసి 2 తర్వాత 3, 4 వస్తాయి మనకి డివిజన్స్. ఓకే, ఎందుకు? 5 ఈక్వల్ డివిజన్స్ చేసాం కాబట్టి ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసి సేమ్ మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్. ఓకే, ఆ 180 degreesని మనకి ఎన్ని సైడ్స్ అయితే పాలిగాన్లో ఇచ్చాడో అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సెమీ సర్కిల్ మెథడ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్ బై సెమీ సర్కిల్ మెథడ్.